ఈరోజు ఈ వీడియో నందు స్టాప్ వర్డ్స్ గురించి తెలుసుకుందామండి. స్టాప్ వర్డ్స్ అంటే ఏంటి, వాటి గురించి పూర్తి వివరాలతో కూడిన వీడియో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏదైనా కంటెంట్ని SEO చేసుకునేటప్పుడు కొన్ని పదాలు వాడుతూ ఉంటాము. వీటినే కీవర్డ్స్ అంటారు. ఈ కీవర్డ్స్ యొక్క ర్యాంకింగ్ని అనుసరించి మన యొక్క కంటెంట్ ర్యాంక్ అవుతుంది. ఈ కీవర్డ్స్ యొక్క పరిమితిని, వాటి యొక్క ప్రాధాన్యతని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎటువంటి వర్డ్స్ని స్టాప్ వర్డ్స్ అంటారు, అవి ఎందుకు మనం వాడకూడదు, అవి వాడడం వలన మన యొక్క SEO ర్యాంకింగ్ తగ్గిపోవడానికి కారణాలేంటి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించేందుకు ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతో ప్రారంభమయ్యే స్టాప్ వర్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ, అబౌట్, అగైన్, ఆల్, ఆల్మోస్ట్, ఆల్తో, ఆల్సో, always, and, another, any, or, yes, yet. ఇవన్నీ ఏతో ప్రారంభమయ్యేటువంటి స్టాప్ వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ మనము SEO చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ర్యాంకింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే గూగుల్ క్రాల్ చేసేటప్పుడు ఇలాంటి వర్డ్స్కి అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. దీని కారణంగా మన యొక్క కంటెంట్కి ర్యాంకింగ్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. కాబట్టి మనము SEO చేసుకునేటప్పుడు ఇలాంటి వర్డ్స్ని స్టాప్ వర్డ్స్గా పరిగణించి వీటిని మినహాయించి చక్కటి వర్డ్స్ని యూజ్ చేయాలి. ఇవండి స్టాప్ వర్డ్స్ గురించిన మొదటి విషయం. ఇక తర్వాత చూద్దాం. ఇక ఐతో ప్రారంభమయ్యే కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. ఇట్, ఇట్స్, ఇట్సెల్ఫ్. ఈ మూడు పదాలు మన యొక్క ర్యాంకింగ్ ఫ్యాక్టర్ని తగ్గిస్తాయి. అదేవిధంగా జస్ట్ అనే పదం కూడా మనము వినియోగించకూడదు. ఇక ఎంతో ప్రారంభమయ్యే కొన్ని లెటర్స్ స్టాప్ వర్డ్స్గా పరిగణిస్తారు. ఈ ఎంతో ప్రారంభమయ్యే లెటర్స్ ఇప్పుడు చూద్దాం. మేడ్, మైన్లీ, మేక్, మే, మైట్, మోస్ట్, మోస్ట్లీ అనే లెటర్స్ కూడా స్టాప్ వర్డ్స్గా పరిగణించబడతాయి. ఒకసారి చూద్దాం. మేడ్, మెయిన్లీ, మేక్, మే, మైట్, మోస్ట్, మోస్ట్లీ. ఈ వర్డ్స్ కూడా స్టాప్ వర్డ్స్గా పరిగణించబడినందున మనము ఇలాంటి వర్డ్స్ చాలా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇక మరొక లెటర్ టీతో ప్రారంభమయ్యే వర్డ్స్ చూసినట్లయితే దీస్, దే, దిస్, దోస్, టు. ఈ టీతో ప్రారంభమయ్యేటువంటి లెటర్స్ అండి, ఇవి స్టాప్ వర్డ్స్. దీస్, దే, దిస్, దోస్ అండ్ టు. ఈ లెటర్స్ కూడా మనము SEO పరంగా వాడకూడదు. ఇక యు అండ్ వీతో ప్రారంభమయ్యే స్టాప్ వర్డ్స్ చూద్దామండి. యూస్, యూజ్, యూజింగ్, వేరియస్, వెరీ, వార్, వి, వర్. ఇవి యు అండ్ వి మరియు డబ్ల్యూతో ప్రారంభమయ్యేటువంటి స్టాప్ వర్డ్స్. ఒకసారి చూద్దాం. దీస్, దే, దిస్, దోస్, టు. ఇవి టీతో ప్రారంభమవుతాయి. అదేవిధంగా యూతో చూసుకున్నట్లయితే యూజ్, యూజ్డ్, యూజింగ్, వేరియస్, వెరీ, వార్, వాస్, వి, వర్. ఇవి UVWతో ప్రారంభమయ్యేటువంటి స్టాప్ వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించి మనము ప్రాపర్గా SEO చేస్తే మన యొక్క కంటెంట్ ర్యాంకింగ్ పెరిగి మన కంటెంట్ గూగుల్ రిక్వెస్ట్లో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.